నువ్వు అలా అలిగితే కుదిరితే నాకు సమాధానం కాదు. పొద్దునే లే, వినకుండా పోదాం. వినకుండా పోయి చీర ఒకటి తీసుకుంటా. చీర, చాక్లెట్లు, బెలూన్స్, హ్యాపీ బర్త్డే అది పెద్ద అదేమంటారు పేర్లు, ఈ బెలూన్స్ ఉంటాయి అవి తెచ్చుకుందాం. శారీ, చందన పెరసలు తెచ్చుకుందాం. బర్త్డే నీ గిఫ్ట్కి ఇస్తా, సరేనా? ఒకటి చెప్పమంటావా? ఈ సెలబ్రేషన్ అంతా అత్తమ్మ ఇంటికాడ చేసుకుందాం. మీ ఇంటికాడ? మా ఇంటికాడ ఊరు లేరు. మీ ఇంటికాడ ఎవరు లేరా? మా ఇంటికాడ ఊరు లేరు. మీ ఇంటికాడ ఎవరు లేరా? దేనికి ఇప్పుడు ఏడుతున్నావు? రాజీ, ఎందుకంత బాధపడుతున్నామా? చెప్పు. ఇప్పుడు పుట్టినరోజు అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చేది, ఇది చేసుకోవడం తప్పేంది? దేనికి వద్దు? ప్రతి సంవత్సరం చేసుకుంటాను అన్నాగా. చెప్పమా. దేని చేయొద్దు? ప్రతి సంవత్సరం ముందుగా ఒక నెల ముందే నాకు చెబుతావుగా. మన వీడియోలో కూడా పుట్టినరోజు వస్తుంది చేద్దాం అంటే అంతా బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ గంట నుంచి ఇందుకు బాధపడుతున్నావు, ఏడుతున్నా, నాకు అర్థం కావట్లేదు. దేనికి? దానికి కారణం ఏందో చూతే దాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు కదా. ఓహో, ప్రతి సంవత్సరం అత్తమ్మ ఉంది, అత్తమ్మ గారు సెలబ్రేషన్ చేసుకుంటున్నావు పుట్టినరోజు. ఈ సంవత్సరం అత్తమ్మ లేదు, అందుకని చెప్పేసి నీకు పుట్టినరోజు చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదా? సరే, అత్తమ్మ లేదు, అత్తమ్మ చనిపోయి 2 months అవుతా ఉంది. నువ్వు బాధను కొంత గొప్ప మర్చిపోయావు. ఇప్పుడు అత్తమ్మని ఊహించుకొనైనా అత్తమ్మ ఫోటో పక్కన పెట్టుకుని చేసుకోవచ్చు సెలబ్రేషను. అత్తమ్మ పక్కన ఉందన్న ఉద్దేశంతో, మా అమ్మ పక్కన ఉన్న ఉద్దేశంతో సెలబ్రేషన్ చేసుకోవచ్చుగా. తప్పే ఉంది ఏంటి? నాకొద్దు. అంతేనా? అంతే. సుహాసిని పుట్టినరోజు మరి నీ కూతురు, నీ ఇష్టం, చేసుకో. ఇప్పుడు నువ్వు నా భార్యవి, నా పిల్లానివి, అది కూడా నా బాధ్యతేగా, నా ఇష్టమేగా. ఇప్పుడు ఏడుతో వచ్చిద్దా అత్త? నువ్వు హ్యాపీగా ఉంటే పైన అత్తమ్మ హ్యాపీగా ఉండిద్ది. ఇప్పుడు నువ్వు ఇటు ఏడితే మరి అత్త బాధపడదా? చెప్పేంది? నువ్వు ఆపు కాదు, పుట్టినరోజు చేసేదే. నువ్వు వద్దంటే అటు కుదిరిద్ది. పెద్ద గ్రాండ్గా చేయాలని నేను ఆలోచిస్తుంటే నా భార్య నా గొప్ప, పెట్టుకుంటాను. పల్లకి పెట్టపోయినా 10 మందికి అని పెట్టుకుంటాగా. భోజనాలు పెట్టపోయినా కేక్ అని ఇవ్వగలుగుతాగా. ఇప్పుడు తప్పంటావా? అటైతే మన సంవత్సరాలు, ఇప్పుడు పెళ్ళి మనకి 5 సంవత్సరాలు అవుతుంది. మొదటి నుంచి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పొచ్చుగా. మా అమ్మ చేసింది నీ పుట్టినరోజు, నేను చేయలేదా? డ్రెస్ ఇప్పించావు పోయిన సంవత్సరం, మా అమ్మ కేక్ కోపించింది, తీసుకున్నా మా అమ్మ. మిగతా 2 సంవత్సరాలు నీకు విజయవాడలో చేయలేదా సెలబ్రేషన్? ఒక్కసారి చేసింది, 3 సంవత్సరాలు మా అమ్మ చేసింది. సరే, ఇప్పుడు ఆ అత్తమ్మ కంటే గొప్పగానే చేస్తాను అంటున్నాగా. మెమ్మలేని లోటు తీర్చి నీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తాను చెబుతున్నాగా. కేక్ వద్దు, బట్టలు వద్దు, ఏమొద్దు. నిజంగా? మళ్ళీ తర్వాత మరుసటి రోజు నా పుట్టినరోజు చేయలేదు అని చెబితే మా బాధపడితే మాత్రం కుదరదు. ఏంది? నాకు అవసరం లేదు. ఏం అవసరం లేదు? ఏమవుతున్నావు? పుట్టినరోజు ఖచ్చితంగా చేయాల్సిందే. నాకు వద్దు. అంతకనుకుంటు నువ్వు కోసుకో కేకు.
నా పుట్టినరోజు ఎప్పుడో మేలోలే, నాకు ఇప్పుడు ఎందుకు పుట్టినరోజు? మరి ఓకే అని ఎందుకు అన్నావు? నెల కిందటే పుట్టినరోజు చేద్దాం చాలా చేసుకుందాలే బావ అన్నావు. ఇప్పుడేమో ఏడుతున్నావు ఏంది? పుట్టినరోజు చేసుకుందాం అని చెబుతుంటే ఏంది? అత్తం గుర్తొస్తుందంటే అత్తం ఫోటో పక్కన పెట్టుకొని చేసుకుందామ్మా, ఏమైద్ది? ఇప్పుడు నువ్వు అలా ఏడుతా చేస్తా ఉంటే మరి అత్తం పైన బాధపడదా? నువ్వు అలా అలిగితే కుదిరితే నాకు సమాధానం కాదు. పొద్దునే లే, వినకుండా పోదాం. వినకుండా పోయి చీర ఒకటి తీసుకుంటా, చీర, చాక్లెట్లు, బెలూన్స్, హ్యాపీ బర్త్డే అది పెద్ద అదేమంటారు పేర్లు, ఈ బెలూన్స్ ఉంటాయి అవి తెచ్చుకుందాం. శారీ, చందన పెరసలు తెచ్చుకుందాం. బర్త్డే నీ గిఫ్ట్కి ఇస్తా, సరేనా? ఒకటి చెప్పమంటావా? ఈ సెలబ్రేషన్ అంతా అత్తమ్మ ఇంటికాడ చేసుకుందాం. మీ ఇంటికాడ? మా ఇంటికాడ ఊరు లేరు. మీ ఇంటికాడ ఎవరు లేరా? మా ఇంటికాడ ఊరు లేరు. మీ ఇంటికాడ ఎవరు లేరా? మీ ఇంటికాడ ఎవరు లేరా? మీ నాన్న అడగా. నువ్వు ఒక్కోసారి అంటావు కదా మీ నాన్నే నాకు అమ్మ అంత మా నాన్నే అనని. సరే నీ పుట్టినరోజు మనం చేయకుండా ఉందాము, పోనీళ్ళు మరి అత్తమ్మ చనిపోయిందని చెప్పేసి బాధలతో మరి మర్చిపోతాం పుట్టినరోజు చేయకూడదని చెప్పేసి. మరి నీతో పాటు ఒకే తేదీలో పుట్టిన నీ తమ్ముడు మరి ఇద్దరు ఒకసారి పుట్టారా లేకపోతే ఒకే తేదీన అనుకోకుండా పుట్టారా? నీ తమ్ముడు రాజేసి ఉన్నాడు కదా. అవును. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎన్నో తారీఖు నువ్వు పుట్టింది? మార్చి 12. మరి మార్చి 12నే ఖచ్చితంగా పుట్టాడు మీ తమ్ముడు, అదే తేదీనా? మరి వాడు పుట్టినరోజు ఏం చేయాలిగా? ఇప్పుడు మా అక్క చేసుకోలేదు పుట్టినరోజు అని చెప్పేసి వాడు ఉండలేడు కామా. ఏమంటావు? వాడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని మన కూర్చొని బావా మా అక్కయ్య నేను బర్త్డే సెలబ్రేషను దగ్గరుండి నువ్వే చేయించు బావా, చాలా బాగా జరుపుకుందాము మా ఇంట్లో నాన్న ఉంటాడు కదా అని చెప్పేసి వాడు అన్నాడు హ్యాపీగా. మరి వాడు సంతోషాన్ని కానీ కాదంటే వాడు బాధపడ్డం మళ్ళీ వాడు ఒక్కడు చేస్తే అటు కుదిరిద్ది. వాడికి బట్టలు తీసుకుంటాను, మా తమ్ముడికి బట్టలు తీసుకోవాలి బర్త్డేకి అని చెప్పేసి ఒక సొక్కాన్ని తీసుకుందాం బావా అంటువి. రేపు పొద్దున వినకుండా పోయి తెచ్చుకుందాము. అది ఇద్దరు ఒకే తేదీని పుట్టారు కాబట్టి వాడు నువ్వు బాధపడతావు మళ్ళీ నువ్వు అమ్మ గుర్తొస్తుందిరా నేను చేసుకోనరా, నువ్వు ఒకడే చేసుకుంటే వాడు ఇంకా నీకులు పాలు తాగినాడు మరి ఇంకా అత్తం కూడా వాడు గుర్తొచ్చిద్ది. ఇప్పుడు ఇద్దరు ఇంకా ఏడటమేగా వాడు బాధపడతాడు నీ వల్ల. వాడు తెలియని వయసు కాబట్టి నీ బాధ నేను దాచుకొని వాడు ముందు హ్యాపీగా ఉంటా. ఇద్దరు సెలబ్రేషన్ చేసుకుందాం, నీ సెలబ్రేషన్ నీ తమ్ముడు సెలబ్రేషన్. కేక్ కటింగ్ అత్తమ్మ ఇంటికాడ చేద్దాం, మీ అమ్మని ఇంటికాడ. ఏమంటావు? ఓకే అను. దాన్ని మళ్ళీ ఏం ఫిట్టింగ్లు పెడతావా? చూడకాకు మళ్ళీ అది ఇది అంటావేమో అని. ఇప్పుడు మీ తమ్ముడు కోసమేగా ఇంకా ఇంచేపు ఇప్పుడు ఇంతకాంచి ఏం చేస్తానంటేనేమో వద్దు అన్నావు. నీ తమ్ముడు గురించి నేను ఎప్పుడు ఎత్తానో మళ్ళీ మౌనంగా ఉండవు అంటే చేసుకుందాం నేను సెలబ్రేషను. చెప్పింది మరి నీ వల్ల నువ్వు వాడు నీ తమ్ముడు బాధపడగలదు కాబట్టి నీ పుట్టినరోజు కూడా సెలబ్రేషన్ చేయాలి, ఓకేనా? ఏంటి నాకంటే కేక్ వద్దు ఏమొద్దు, ఖచ్చితంగా తీసుకోవాల్సింది. నీకు తీసుకోవాలి ఎట్టా? నాకు అవసరం లేదు. నువ్వు అట్టంటే మాత్రం నేను ఒప్పుకొని కూడా ఒప్పుకోను. వాడికి నేను ఒక షర్ట్ తీసుకుంటాను.
నీ చీర నేను తీసుకుంటా. ఆహా వద్దు. మీ తమ్ముడు తీసుకుంటాడు లేకపోతే? ఆహా. ఆ? ఇంకేం వద్దు. మరి వాళ్ళ డబ్బు వినకుండా ఏం చాలా చేయను? చీరలు ఉన్నాయి, వాడికి తీసుకోవాలి. వాడికి బట్టలు తీసుకొని కేక్ ఒకటి తీసుకొని అమ్మోళ్ళ ఇంటి దగ్గర అతనికి వాడంటే చాలా ఇష్టం కదా, నీ తరఫున నువ్వు తీసుకుంటావా? సంవత్సరం వాడు ఏం పనికి పోకపోయినా చేసుకున్న డబ్బులు లేకపోయినా కానీ ఆమె సాధించింది, ఒక 1000 రూపాయలు సాధించింది. వాడు పుట్టినరోజు చేయాలని అదే ఉద్దేశంతో చికెన్ కర్రీ పొలావ్ అన్నీ చేసి కేక్ బట్టలు అన్నీ చేసి ఒక మహిళల్లో అన్నయ్యలు కానీ పెద్దమ్మ వాళ్ళకి చేయగలిగింది. సరే అదే ప్రకారం చేద్దాం. ఇప్పుడు నీకును రాజేష్కి నాకేం వద్దు బావని చెప్తున్నాగా, కేక్ కూడా తీసుకొచ్చి అబ్బాయి బట్టలు పెట్టి అమ్మ ఇంటి దగ్గరనే కేక్ పోతాం. సరే మరి అంటావా? నేను మొన్న పండగ తీసుకున్నాయి శారీస్ ఉన్నాయి, మొన్న పండుగ రోజు ఒకసారి కట్టుకున్నాను. ఇంకొక తెల్లారితే పుట్టినరోజుగా, అందుకని చదువుతున్నా. చీర కట్టుకుంటాను. సరే ఉదయాన్నే మరి నీకు వద్దులే కానీ మీ తమ్ముడి కింద తీసుకుందాం. మరి రేపు ఉదయాన్నే చీకటితో లేచి వినకుండా బయలుదేరి పవర్ బ్యాంక్ కూడా ఆర్డర్ పెట్టాలి ఒకటి, అది వినకుండా వచ్చింది అన్నారు. పవర్ బ్యాంక్ తీసుకొని తర్వాత ఇంట్లో కూరగాయలు తీసుకొని అలానే రేపు సెలబ్రేషన్ మరి చేయాలి కదా. అత్తమ్మ ఇంటికాడ కేక్ కట్ చేసినా మన ఇంటికాడ భోజనం ఏర్పాటు అన్నీ చేసుకోవాలి కదా. ఇప్పుడు కాబట్టి పలావ్ దినుసులు సరుకులు ఏం తెచ్చుకుందాం ఒకసారి. తెచ్చుకొని నువ్వు మనం తర్వాత మాయ అలా రాజేష్ తర్వాత మీ పెద్దమ్మ మీ అన్నయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడ ఇన్వైట్ చేసి అందరూ భోజనం చేస్తారు. ఏమంటా? మరి రాజేష్ గారికి రేపు బట్టలు తీసుకుందాం. ఉదయం వెళ్ళి చొక్కా ప్యాంటు తీసుకొని కేక్ అంటే మనకి ఏల్చూలు ఉంది కదా, అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు ఫ్రెష్గా. హ్యాపీ అని మరి ఇంక ఇంత దానికి ఎడుతున్నావు ఏంది? నాకు చెప్పచ్చు గిట్ట వైనమైన ప్రతిదీ నేను కనుక్కొని చేయాలి నీకు. బాగా అనేది చెప్పి రాదు, సంతోషంగా వచ్చిద్దేమో కానీ చెప్పి బాగా మాకు చెప్పి రాదు. ఇప్పుడు చెప్పు మరి వస్తుందా? బాగా వస్తుందా? నవ్వుతాండి, ఏడుతుండే చూడలేము. ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అయినాయా? 3 రోజులు నుంచి వెళ్ళాలి మరి నువ్వు గుట్టని తీసుకున్నావుతావా? ఎట్టంటే ఎట్ట వాడు మొదలుగా కుక్క పడితే నా గుండె జారిపోయింది. వాడిని ఇంతగా తీసుకుని వెళ్ళు. వాడిని వేసుకెళ్తున్నాక అసలు ఊరికి ఏడుస్తాడు బాబా. దగ్గరే కదా, ఒక ఫోన్ చేయి నేను వస్తా. ఎక్కడే సుహాసిని తీసుకెళ్తావా? నేను వెళ్తున్నావా? నువ్వు వెళ్తావా? నాకు అడగొప్పావా? నేను కూడా వచ్చాను. మా అబ్బాయి అన్నయ్యనో బొట్టబ్బాయి ఉన్నారు. మేము కూడా పప్పు ఉంటావా? నా కాడ పప్పు ఉంటుంది సుహాసిని. నా కాడ పప్పు సుహాసిని పుట్టినరోజు మాత్రం సెలబ్రేషన్ బాగా చేస్తాం మేము. సుహాసిని నీ పెద్ద కేక్ తెచ్చుకుందామా? బట్టలు కూడా మరి మర్చిపోయా. సుహాసిని కూడా తీసుకుందాం ఒకసారి. నీ తమ్ముడితో పాటు తీసుకుందాం. అవును, లేదా 17వ తారీఖు కదా. 17 కదా ఈ నెలలోనే. ఇదే 12, ఏమో 17, 5 రోజులు గ్యాప్. ఆ రోజే డెలివరీ అయితే బాగుండని కోరుకున్నా. నీ పుట్టినరోజు అప్పుడేనా? కేక్ వస్తున్నాయి. అవునవును, అమ్మ రెండు దగ్గరే. ఆ రోజే పుడితే బాగుంది. పిల్లగాడు ఆ ముగ్గురు ఒకే రోజు వేయచ్చు. సరే ఏదైతే లే కానీ శ్వాసం పుట్టినరోజు చేస్తాం మరి. పుట్టినరోజు చేయాల్సింది వద్దులే. సరే రాజు మరి పిల్లల్ని ప్రార్థన తీసుకెళ్ళి మరి. నేను పిల్లల్ని జాగ్రత్త తీసుకుంటాను. బుడ్డోడు లేచిన ఓకేనా? తెల్లారితే మరి పోయి షాపింగ్ చేద్దాం. పొద్దున్న లేసి ఇంట్లో పని మాత్రం కానీ టిఫిన్ పోసి ఒక పెసరట్ట పెసర దోశలా? సరే దోశలు తినేసి వెళ్దాం. మొదటికి ఎండలు ఎక్కువ ఉంటాయి, పిల్లలతో కష్టం. పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోతాడు, ఇద్దరు తీసుకెళ్ళాలి మనం. అమ్మని తీసుకొని వద్దాం. ఓకేనా? సరే మరి గుడ్ నైట్. వెళ్ళు. రేపు ఎలాగ జరిగింది.